దీన్ని చూసి చపాతీ అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. ఇది జొన్న రొట్టె అండి. చాలా మందికి జొన్న రొట్టె హెల్దీ అని తెలుసు, కానీ చేయడం రాని వాళ్ళ కోసం అయితే ది బెస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చాను. శ్రీ విజయ కిచెన్ వేర్ నుంచి నేను ఈ రోటీ మేకర్ అయితే తీసుకున్నాను. ఈ బటర్ పేపర్స్ అయితే వాషబుల్ అండ్ రీయూజబుల్ అండి. 2 years వస్తుంది. సో నేనైతే జస్ట్ ఇలా నీట్ గా క్లీన్ చేసుకుని దీనిలో కొంచెం అంటే కొంచెంగా ఆయిల్ వేసుకున్నాను. ఈ రోటీ మేకర్ వల్ల కొత్తగా పెళ్ళైన వారికి, రౌండ్ గా షేప్ చపాతీ చేయడం రాని వాళ్ళకి, ఇంకా హాస్టల్స్ లో ఉండే పిల్లలకి, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి, ఇంకా జాబ్ చేస్తూ బిజీ లైఫ్ లో ఉండే వాళ్ళకి, ఇంకా మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఉండే పెద్ద వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్. మెయిన్ గా ఇది పోర్టబుల్, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు ఈజీగా. 4 చేసే టైంలో 10 అయితే తయారు చేసుకోవచ్చు. టైం అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది. జనరల్ గా చపాతీ గానీ రొట్టె గానీ చేసినప్పుడు పొడి పిండి అంతా పడి ప్లాట్ఫామ్ అంతా మెస్సీగా అవుతుంది కదా. సో ఇక్కడ పీట, కర్ర ఇలాంటివన్నీ అవసరం లేకుండా జస్ట్ సింగిల్ ప్రోడక్ట్ తో 1 లేదా 2 సార్లు ప్రెస్ చేస్తే కావాల్సిన సైజ్ లో రౌండ్ షేప్ లో చాలా చాలా చక్కటి చపాతీ, రొట్టె, భక్ష్యం, కారం రొట్టె ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. మీకు కూడా ఎవరికైనా నచ్చి కొనాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కి వాట్సాప్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇందులో అయితే 2 sizes అవైలబిలిటీ ఉన్నాయి. చిన్నది ఉంది ప్లస్ పెద్దది. నేనైతే కొంచెం పెద్దదే తీసుకున్నాను, ఏ దానికైనా యూజ్ అవుతుంది. మీడియం సైజ్ లో జొన్న రొట్టె అయితే తయారు చేసుకున్నాను. చూసారు కదా, అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది. పొడి పిండి ఏమీ లేదు కాబట్టి వాటర్ అప్లై చేయకపోయినా పర్లేదు, కొంచెం అప్లై చేస్తే ఇంకా సాఫ్ట్ వస్తుందని చేస్తున్నాను. చాలా చాలా బబుల్స్ వచ్చి చాలా సాఫ్ట్ గా వచ్చిందండి రొట్టె. సో మరి దీంట్లో నేను భక్ష్యాలు, ఇంకా కారం రొట్టి, తెపాలంటి ఇవన్నీ కూడా తయారు చేయాలనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో ఎలా చేస్తాననేది చూసేయండి. చూసారు కదా, బబుల్స్ గా సాఫ్ట్ అండ్ నీట్ రౌండ్ రొట్టె అయితే రెడీ అయిపోయింది. లింక్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.